మీ వాయిసే వినపడలేదు నాకు. ఎక్కడ చాలా చోట్ల మీరు ఇక్కడ అక్కడ కూర్చొని గుసలుగా మాట్లాడడం, అప్పుడు మైక్ కావాలని వదిలేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఇక్కడ ఎక్కడ మైక్ వదిలేసి మాట్లాడండి. ఆఫ్ కోర్స్ మైక్ వదిలేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పండి కదా. సింపుల్ గా స్టేట్మెంట్స్ వదిలేస్తే కాదు అది గారు. ఫెయిర్నెస్ అన్నారు, కనబడలేదు అన్నారు, ఇంకోటి న్యూట్రల్ గా ఉండను అని అన్నారు, ఇంకొకటి ఏమన్నారు, ఇంకోటి ఏమన్నా న్యూట్రల్ గా ఉండను అని చెప్పారు, ఫెయిర్నెస్ కనబడ. ఇవి రెండింటికి చెప్పండి. మైక్ వదిలేసి మాట్లాడడం అనేది ఎక్కడ జరిగిందో చెప్పండి. మరి ఆ పాయింట్ లోనే వస్తున్నాను. మీరు నాకు కొంచెం, మీరు మైక్ వదిలేసి ఎప్పుడు మాట్లాడలేదు. నేను అడుగుతున్నాను, చెప్పండి ఎప్పుడు అనేది. లాస్ట్ ఫ్రైడే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు అభయ్ గారు మీరు ఫ్రైడే అందరూ, మరి అవన్నీ కనబడలేదా మీకు? అందరు ఆ రోజు రూల్స్ లేకుండానే బతికేం కదా ఆల్మోస్ట్ చాలాసేపు. అండ్ అది కూడా మేము తీసింది కూడా ఆల్రెడీ అందరు పడుకున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఈజీ కావచ్చు, ఈరోజు రూల్స్ లేవు కావచ్చు అని పక్కన పెట్టినాం అంతే. దానిలో నేనే మాట్లాడుకోలే. అబ్బాయి స్టోరీ చెప్పిండు, సినిమా స్టోరీ చెప్పిండు వాడిది, మేము విన్నాం అంతే. సో దాంట్లో మైక్ వదిలేసి ఎందుకు మాట్లాడాలి? అదే చెప్పినా కదా, అందరూ పడుకున్నారు, రూల్స్ లేవు ఆ రోజు, రిలాక్స్ కావచ్చు అనుకున్నాము. అండ్ సెకండ్ సినిమా స్టోరీ చెప్తున్నాడు. సినిమా స్టోరీ, ఆయన సొంత సినిమా స్టోరీ చెప్తున్నప్పుడు హీ డిడ్ంట్ వాంట్ us to wear the mic. స్టోరీస్ చెప్తున్నాడు చాలా పర్సన్స్, ఎందుకు మనం మైక్ తీసేసి పక్కన పెట్టాలి? సింపుల్. ఆది గారు అర్థం చేసుకోండి. నీకున్న ఏజ్ కి, మెచ్యూరిటీకి, మీ వినకడి శక్తికి అర్థమవుతుంది అని అనుకుంటున్నా నేను. ఆ రోజు ఫ్రైడే రిలాక్స్ మోడ్ లో ఉన్నారు, సగం మంది పడుకొని ఉన్నారు. సో రూల్స్ లేవు కావచ్చు అని అనుకున్నాము ఫస్ట్ థింగ్. సో వీ వాంటెడ్ టు సిట్ జస్ట్. అండ్ సెకండ్ థింగ్, మైక్ తీసేయడానికి రీజన్ ఒకటే, వాడి సొంత సినిమా స్టోరీ చెప్తున్నాడు, అది చెప్పుకోవడం వాడికి మైక్ లో వినబడడం ఇష్టం లేదు కాబట్టి పక్కన పెట్టు. అండ్ వెనెవర్ బిగ్ బాస్ చెప్పగానే వెంటనే చెప్పినప్పుడు మనం ఈ మైక్